ఒక నెలకు 6,000 కోట్లు సుమారుగా అప్పు చేస్తే అది ఏదో పెద్ద అప్పులాంధ్ర మార్చేశారని కూటమిలో పవన్ కళ్యాణ్ గారు గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, ఆయన పుత్రుడు లోకేష్ గారేంటి అని విపరీతమైన ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో సుమారు 1,40,000 కోట్లు అప్పు జరిగింది. 1,40,000 కోట్లు సంవత్సరం నెలకు వచ్చేసేసి దగ్గర దగ్గర ఇంచుమించు 15,000, 13,000 కోట్ల రూపాయల దాకా నెలకు అప్పు చేశారు. ఇప్పుడు ఏ ఆంధ్ర అనాలి? 6,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి నెలకి ఒక్కొక్క పథకానికి ఇన్ని లక్షలు డైరెక్ట్గా బెనిఫిషరీకి సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 9 నెలల్లో డైరెక్ట్గా అటనొక్కి బెనిఫిషరీకి ఎంత డబ్బులు ఇచ్చారు మీరు? 1,40,000 కోట్లు అప్పు చేసి 40 రూపాయలన్న బెనిఫిషరీకి ఇచ్చారా? మూలన్న ముసలిద బటన్ నొక్కుద్ది, మూలన్న ముసలిద బటన్ నొక్కేది, నువ్వు నొక్కేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ బటన్ నొక్కడానికి ఏళ్ళు రావట్లేదు కదా మీకు, పేదవాడిని చుట్టానికి ఏళ్ళు రావట్లేదుగా. దళితులకు అన్యాయం చేశారు, ఆ దళితుల కోసం ఏమన్నా చేశారా? 9 నెలల్లో ఆ దళితులకి ఏదైనా బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చారా? ఇచ్చింది ఉంటే రమ్మనండి. మా గ్రామంలో ఏలూరు జిల్లా నూజివేడు మండలం తుక్లూరు గ్రామం, ఈ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో సుమారు 43 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ విలేజ్ ఓటర్ అంతా సుమారుగా 2,600 మంది. 5 సంవత్సరాల కాలంలో 43 కోట్లు వచ్చింది. డైరెక్ట్గా డబ్బులే పడినాయి, పెన్షనే ఇవ్వనాయి, 18 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వనాయి, ఇళ్ళే కట్టినాయి, ఇళ్ల స్థలాలే ఇవ్వనాయి, సచివాలయాలు కట్టినాయి. ఏదన్నా కానీ 42 కోట్ల రూపాయలు సచివాలయంలో డిస్ప్లే బోర్డు పెట్టాం. మీరు ఈ 9 నెలల కాలంలో ఈ విలేజ్కి ఇచ్చిందే ఉంది. 9 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ఇచ్చారు. అది కూడా గతంలో శాంక్షన్ అయింది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇచ్చారు. అంటే 25% పైన జరిగిన వర్కులన్నీ క్యాన్సిల్ చేశారుగా, ఆ కోవలో వచ్చింది. మా విలేజ్కి ఈ 9 నెలల్లో ఏం జరిగింది? 42 కోట్ల రూపాయల లెక్క సచివాలయంలోనే ఉంది. ఇప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని కూర్చున్న సచివాలయంలో డిస్ప్లే బోర్డు ఉంది, చూసుకోండి. ఏదన్నా ఉంటే పేదవాడికి న్యాయం చేస్తే ఆర్థిక అభివృద్ధి జరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి అని చెప్తారు. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పేదవాడి దగ్గర కొనుగోలు శక్తి రావాలి. కొనుగోలు శక్తి వస్తే రూపాయి మార్కెట్లోకి వెళ్ళొద్ది. పేదవాడికి ఒక ఆదాయం ఉంటుంది. ఒక డబ్బులు ఇచ్చాం 1 లక్ష రూపాయలు, వాడు గేదెను కొంటాడు, ఆ పాలు పోస్తే కేంద్రానికి వెళ్తాయి. ఆ కేంద్రంలో పాలు, పెరుగు, మజ్జిగ అమ్మితే అదే ఎకనామీ కదా డెవలప్ అయ్యేది. ఆర్థిక విధ్వంసం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. ఆర్థిక విధ్వంసం సృష్టిస్తే అంత డెవలప్ ఎలా చేస్తాడు? 2 సంవత్సరాలు కరోనాలో పోతే 3 సంవత్సరాలు మామూలుగా పీరియడ్ జరిపి ఇంత మాత్రం డెవలప్ చేస్తే మీరు వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏడు డెవలప్ జరిగింది? వాడినేసేద్దామా లోపల, ఈయనేసేద్దామా లోపల అనేది తప్ప. హైకోర్టే చెప్పింది మొన్న, మీరు పద్దాక కేసులు కట్టి లోపలేయటమే కానీ ఎంక్వైరీ ఏది? దీని మీద ఉన్న దృష్టి ఎంక్వైరీ మీద చూపించింది, తప్పుడు కేసులు కడుతున్నారు. కూటమి పరిపాలన నాకన్నా జనం చెప్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే 175 జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాలంటే ఇప్పటికీ అదే ఉంటారు. మా దృష్టిలో మాకైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సీఎంఏ. ఆయన ఓడిపోయాడని జనం అంటారు, మా అపోజిషన్ నాయకులు అంటారు. జనంలో మాత్రం ఆయన గుండెల్లోనే ఉన్నాడు. ఎందుకంటే మీరు Z+ సెక్యూరిటీ తీశారు, అయినా సరే కొన్ని వేల మంది ఆయన చుట్టూ ఉంటారు. వాళ్ళే సెక్యూరిటీ అయి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని భూమి మీద కాలు పెట్టి నడిచినంతసేపు ఎవరో ఏం చేయలేదు. ఆయన జనం గుండెల్లో తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా పాతుకుపోయినారు. వాళ్ళని ఏదో సాధించేద్దాం అనుకునేది పిచ్చి మాటలయ్యింది. మా ఉంటే ఇంకో 3 సంవత్సరాలు ఇబ్బంది పెడతారు. కొడాల నాని గారిని ఇబ్బంది పెట్టచ్చు, పెన్నె నాని గారిని ఇబ్బంది పెట్టచ్చు. విలేజ్లో కార్యకర్తగా గట్టిగా మాట్లాడిన లోపలేస్తూ ఉంటారు. ఇలా మా ఇంటి మీదకి ఇప్పుడు 4 సార్లు దౌర్జన్యం చేయించారు. ఇలా దౌర్జన్యం చేసే కాకుండా నీతిగా పరిపాలన చేయండి, నిజాయితీగా పరిపాలన చేయండి, జనం మెచ్చి ఇచ్చారు. 9 నెలల పరిపాలనలో నిజంగా మేము ప్రతి పేదవాడిని మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు చూస్తున్నాము. చూసినంతలో ఎవరికి వారు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసాం, మా ఓట్లన్నీ ఏమైపోయినాయో అర్థం కావట్లేదు అని అంటున్నారు. ప్రజలంతా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి అకౌంట్లో ఎప్పుడు 5,000 రూపాయల వరకు ఉండేటువంటి అకౌంట్లో ఈరోజు అకౌంట్లో అమౌంట్ తీసే బ్యాలెన్స్ లేని పరిస్థితుల్లో ప్రతి పేదవాడు ఉన్నాడు. పేదరిక నిర్మూలన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ పేదరికం తాండవిస్తుంది. ప్రభుత్వ పరిపాలన అంటే పేదరికం ఇప్పుడు ధనవంతుడు అవుతున్నాడండి. ఇప్పుడు మేము సంక్రాంతి కల్లా రోడ్లన్నీ కంప్లీట్ చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ రోడ్లు కంప్లీట్ అయినాయో చెప్పమానండి. ప్యాచ్ వర్క్ అయ్యిందని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయి నెల దాటిపోయింది, ఇప్పటికే అవ్వలేదు. ఏ పరిపాలన ఏది బాగుందో చెప్పమానండి. ఒక్కటి ఇది ఈ పరిపాలనలో ఇది బాగుంది, ఇది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పానండి. ఇప్పుడు కాదు వారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది అయినా, ఈ చెయ్యబోయే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా
వారు అమలుపరిచారేమో చూసుకోండి. అన్నీ చెప్పినవి అన్నీ అమలుపరచలేకపోవచ్చు, బట్ ఉన్నంతలో ఎక్కువ ఎవరు అమలుపరిచారనేటువంటి రేషియో చూసుకుంటే ఏనాటికైనా ఇప్పుడు గడిచింది 9 నెలలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అమలుపరిచిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలుపరచలేరు అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాం. మీకు ఇప్పుడు ఒక పాయింట్ గుర్తు చేయాలండి. చంద్రబాబు నాయుడు గారు అమ్మకి అన్నం పెట్టడం అంటే చిన్నమ్మ కంటే బంగారు గాలు చెబుతారు. అట్లంతా మీ మాటలకే తప్ప ఏమి చేయలేరు. సూపర్ 6 అది ఒకటే చెప్పాను. 1-6 అంటే 1-6 అంటే ఏంటి? క్రికెట్ ఆడుతూ ఉంటాం, ఒక 6 కొట్టే అంటే ఏదో హైప్ క్రియేటెడ్గా ఉంటుంది. కానీ ఒక పథకం అమలు చేయండి ఇంప్లిమెంట్గా, కనీసం ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాంట్లోనే ఇప్పుడు వరకు ఎన్ని లక్షల పెన్షన్స్ డిలీట్ చేశారండి మీరు? ఏదో సవక్కి పెట్టేసి మీరు ఉన్న దాంట్లోనే తగ్గిస్తున్నారు. ఒక పథకం అమలు చేసుకుంటూ ఆ పథకంలో కూడా డీజేడ్ చేసుకుంటూ వస్తున్నారు, అంటే కట్ చేస్తున్నారు. ఇంకేం చేస్తారు మీరు? ఉదాహరణకి ఇక్కడే కనపడుతుంది, మీరు ఏమీ చేయలేరు, చేయబోరు. అది జగమెరిగిన సత్యము.